Our hearts beat to the city streets. We began to feel the fire. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను స్ప్రింగ్ బూట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతున్నారు, మీరు ఒకలాగానే ఇంటర్వ్యూ కానీ ప్రిపేర్ అవుతుంటే మెయిన్ ఏంటంటే ఈ స్ప్రింగ్ బూట్లో ఇవే క్వశ్చన్స్ మ్యాక్సిమం నాకు తెలిసి అంటే ఈ 30 క్వశ్చన్స్లోనే అడుగుతున్నారండి. సో అంటే ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్కి కానీ ఎవరికైనా కానీ మ్యాక్సిమం అంటే ఈ 30 క్వశ్చన్స్లోనే మనకి ఏమైనా కానీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో అవి ఏమేమి క్వశ్చన్స్ ఏంటంటే నేను ఒక లిస్ట్ రాసుకున్నానండి. మొత్తం ఒక 30 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 30 క్వశ్చన్స్ మ్యాక్సిమం వీటి మీదే మిమ్మల్ని అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఈ వీడియోలో జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తానండి. సో ఎవరికైనా కానీ ఆన్సర్స్ కూడా కావాలని కింద కామెంట్ కానీ చేస్తే సో నేను ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చెప్పాలి ఏంటి అనేది. సో ఫస్ట్ ఈ వీడియోలో మనం క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు అనేది తెలుసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్? సో ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతారండి. సో కొన్నిసార్లు ఏంటంటే వై వీఆర్ గోయింగ్ ఫర్ ద స్ప్రింగ్ బూట్ రాదర్ దాన్ స్ప్రింగ్. సో అంటే మనకి స్ప్రింగ్కి స్ప్రింగ్ బూట్కి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎందుకు మనం స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తాము, సో అసలు ఆటో కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, సో మనకి ఎంబెడెడ్ టామ్కేట్ అంటే ఏంటి, ఎందుకు వెళ్తున్నాము, యాక్చువేటర్స్ అంటే ఏంటి, స్టార్టర్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి మనం ఈ క్వశ్చన్స్లో ఆన్సర్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ మ్యాక్సిమం నాకు తెలిసి ఇదే అడుగుతున్నారు. ఒకవేళ మీరు కానీ కొంచెం ఫ్రెషర్స్ కొంచెం 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇదే అడుగుతున్నారు. సో వై వీఆర్ గోయింగ్ ఫర్ ద స్ప్రింగ్ బూట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్. సో నెక్స్ట్ వచ్చి మనకి @స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఉంది కదా. సో వాట్ ఈస్ ద @స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ యానిటేషన్ అడుగుతున్నారండి. సో మనకేంటంటే 3 యానిటేషన్స్ కంబైన్ ఉంది కదా. సో @ఎనేబుల్ కాన్ఫిగరేషన్ కాంపోనెంట్స్ కాను. సో ఆ 3 యానిటేషన్ గురించి అయితే చెప్పాలి. సో ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెస్ట్ కంట్రోల్ అండ్ నార్మల్ కంట్రోల్ యానిటేషన్. సో మనకేంటంటే మనం స్ప్రింగ్లో మామూలుగా కంట్రోల్ యూజ్ చేస్తున్నాం, కంట్రోలరు. సో స్ప్రింగ్ బూట్లో మోస్ట్లీ మనం ఏంటంటే రెస్ట్ కంట్రోలర్ యూజ్ చేస్తున్నాము. సో వాటికి దీనికి ఏంది డిఫరెన్స్? సో రెస్పాన్స్ బాడీ మనకి ఏంటంటే రెస్ట్ కంట్రోలర్లో రెస్పాన్స్ బాడీ ఆటోమేటిక్ ఇంజెక్ట్ అయి ఉంటుంది కదా. సో అదే ఆన్సర్ కోసం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో దీన్ని అయితే కొంచెం మీరు మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చి, సో వాట్ ఈస్ ద డిపెండెన్సీ ఇంజెక్షన్ అడుగుతున్నారు. సో ఇదేంటంటే స్ప్రింగ్ బూట్ అనే కదండి, స్ప్రింగ్ బూట్ కంబైన్ అడుగుతున్నారు. మీరు స్ప్రింగ్ బూట్ అంటే కాదు, స్ప్రింగ్ బూట్లో కూడా మనకేంటంటే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. స్ప్రింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటున్నారు. సో అసలు డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి, అసలు ఎన్ని టైప్ ఆఫ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ మనకున్నాయి స్ప్రింగ్ బూట్లో, అవి మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ ద ఐఓసీ కంటైనర్ అండి. సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోలర్ అంటే ఏంటి, ఐఓసీ కంటైనర్ అంటే ఏంటి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మనకి ఐఓసీ కంటైనర్స్ ఉన్నాయి. సో అదే ఇక్కడే క్వశ్చన్, అదే క్వశ్చన్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీన్ ఫ్యాక్టరీ అప్లికేషన్ కాంటెక్స్ట్. మనకి ఏంటంటే ఈ 2 కంటైనర్స్ ఉన్నాయండి స్ప్రింగ్లో, అప్లికేషన్ కాంటెక్స్ట్, బీన్ ఫ్యాక్టరీ. సో ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్, సో మెయిన్ ఏది ఎక్కువ యూజ్ చేస్తారు. సో అప్లికేషన్ కాంటెక్స్ట్లో మనకేంటంటే ఇది ఇంటర్నలైజేషన్ మొత్తం ఉంటాయి కదా. సో కంపేర్ టు బీన్ ఫ్యాక్టరీ ఇది కొంచెం అడ్వాన్స్డ్ కదా. సో వీటిని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ఏంటి ఆ మొత్తం ఏందనేది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. వాట్ ఆర్ ద ప్రొఫైల్స్ ఇన్ స్ప్రింగ్ బూట్. సో మనకి ఏంటంటే ప్రొఫైల్స్ ఉన్నాయి కదా. సో డెవ్ ప్రొఫైల్స్, ఎస్ఐటి ప్రొఫైల్స్. సో వాటి గురించి నువ్వు ఎలా డిప్లాయ్ చేస్తావు, సో అంటే డెవ్ ప్రాపర్టీస్ ఫైల్ డిప్లాయ్ చేసేటప్పుడు ఎలా చేస్తావు, ప్రాబ్లం అయితే ఏ ప్రాపర్టీస్ ఫైల్ యూజ్ చేస్తాము. సో ఇవి మొత్తం మనకి ఏంటంటే అప్లికేషన్ .dev ప్రాపర్టీస్ ఫైలు, UAT ప్రాపర్టీస్ ఫైల్ ఉన్నాయి కదా, అవి మొత్తం ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్కోప్స్ ఇన్ స్ప్రింగ్ అంటున్నారండి. సో ఈ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా అడుగుతున్నారు. సో స్ప్రింగ్ అయితే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. మనకి ఏంటంటే 5 టైప్స్ ఉన్నాయి కదా, సింగిల్టన్, ప్రోటోటైప్, రిక్వెస్ట్, సెషన్, గ్లోబల్ సెషన్. సో వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ వాటిల్లోనే క్వశ్చన్స్ అడుగుతారండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్టన్ అండ్ ప్రోటోటైప్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్టన్ అండ్ రిక్వెస్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెషన్ అండ్ గ్లోబల్ సెషన్. సో చాలా క్వశ్చన్స్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ స్కోప్. సో సింగిల్టన్ ఇస్ ద డిఫాల్ట్ స్కోప్ కదా. సో సింగిల్టన్ డిఫాల్ట్ స్కోప్ ఏంటి. సో అవి మొత్తం ఈ క్వశ్చన్స్లోనే మొత్తం కవర్ చేస్తారు. మీకు కానీ వన్స్ ఈ క్వశ్చన్ కానీ అడిగితే దీని రిలేటెడ్ ఆల్ ద క్వశ్చన్స్ మొత్తం వాళ్ళకి ఏంటంటే ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి హౌ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్ ఇన్ స్ప్రింగ్ బూట్. సో మనకి కంట్రోలర్ అడ్వైజ్ ఉంది కదా. సో ఆ యానిటేషన్ యూజ్ చేసి ఆర్ లైక్ ఈ క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. హౌ యూ కెన్ హ్యాండిల్ లైక్ గ్లోబల్ ఎక్సెప్షన్స్ ఇన్ స్ప్రింగ్ బూట్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి కొంచెం ఛాన్సెస్ ఉంది.
సో అవి మొత్తం ఏంటంటే మీకు ఈ క్వశ్చన్స్లో అర్థమైపోతాయి. ఒకవేళ మీరు చెప్పే ఆన్సర్స్ని బట్టి వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా ఇంటర్వ్యూస్ ఏంటంటే ఇంటర్వ్యూ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకి వాట్ ఈస్ ద కాంపోనెంట్స్ అండ్ యాంటేషన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎనేబుల్ కాన్ఫిగరేషన్. ఇవి రెండు ఏంటంటే నార్మల్గా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ యాంటేషన్ యూజ్ చేసేటప్పుడు మీరు ఒకవేళ ఇవి కానీ చెప్తే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అన్ని వీటి మీద కూడా అడుగుతారు. అసలు వై వి గో ఫర్ కాంపోనెంట్స్ స్కాన్, అసలు మనకి ఏంటంటే కాంపోనెంట్స్ కానీ ఎందుకు యూజ్ చేస్తాం, మనకి ఏంటంటే మనం కాంపోనెంట్స్ కానీ బేస్ ప్యాకేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ బేస్ ప్యాకేజ్ మనం ఏది ఇస్తామో ఆ పర్టికులర్ ప్యాకేజ్ నుంచి మనకు మొత్తం ఇనిషియలైజేషన్ అవ్వద్దు అనమాట అన్ని బీన్స్. సో అది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. వాట్ ఈజ్ ఎనేబుల్ ఆటో కాన్ఫిగరేషన్ చేస్తే మీకు ఏమవుద్ది, కాన్ఫిగరేషన్స్ అన్ని ఎనేబుల్ అవుతాయా. సో ఇవి మొత్తం క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఆర్ ద స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్ అండి. సో ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. అంటే కొంచెం ఫ్రెషర్స్ లెవెల్లో 2-3 years అయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో వాట్ ఈస్ ద స్ప్రింగ్ బూట్ స్టార్టర్, సో స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్ అంటే ఏంది, పేరెంట్ స్టార్టర్ అంటే ఏంది, మనకి జేడీబీసీ స్టార్టర్స్ అంటే ఏంది, ఏ స్టార్టర్స్ ఎప్పుడు యాడ్ చేయాలి, జేయూనిట్, ఇవన్నీ ఏంటంటే ఛాన్సెస్ అడగడానికి మోస్ట్లీ వీటిల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే. సో ఈ క్వశ్చన్స్ దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదే సేమ్ అండి. ఎక్స్ప్లెయిన్ స్ప్రింగ్ బూట్ ఆటో కాన్ఫిగరేషన్. అసలు ఆటో కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా స్టార్ట్ చేసినప్పుడు ఈ క్లాసెస్ అనే ఆటో కాన్ఫిగరేషన్ ఎలా అవుతాయి. సో మనం ఏంటంటే నార్మల్గా ఏమైనా క్లాస్ని స్ప్రింగ్లో ఏంటంటే మనం ఏమైనా ఎక్స్టర్నల్గా కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. బట్ ఇది ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే స్ప్రింగ్ బూట్లో ఏంటంటే మనకి ఎర్రర్ ఎక్సెప్షన్స్ అన్ని బై డిఫాల్ట్ ఏంటంటే ఆ క్లాసెస్ అనేది ఆటో కాన్ఫిగరేషన్ అయిపోతాయి. అది ఎలా అవుతాయి, సో మనం స్టార్టర్స్ యాడ్ చేస్తే ఎలా అవుతాయి, అది మొత్తం అడగడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉందన్నమాట ఈ క్వశ్చన్స్లో. నెక్స్ట్ వచ్చి మనకి వాట్ ఈస్ ద డిఫాల్ట్ సర్వర్ ఇన్ స్ప్రింగ్ బూట్. సో డిఫాల్ట్ సర్వర్ వచ్చి మనకి ఏంటంటే టామ్క్యాట్, ఎంబెడెడ్ టామ్క్యాట్ అండి. సో మనకి ఏంటంటే ఎంబెడెడ్ టామ్క్యాట్ వేరు, సో నార్మల్ టామ్క్యాట్ వేరు. సో వాటికి మొత్తం అడగడానికి ఛాన్సెస్ కూడా ఉంది. ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంబెడెడ్ టామ్క్యాట్ అండ్ నార్మల్ టామ్క్యాట్. సో అసలు ఏంటి ఎంబెడెడ్ టామ్క్యాట్ అంటే ఏంది, నార్మల్ టామ్క్యాట్కి డిఫరెన్స్ ఏంది సర్వర్కి అనేది కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా. అండ్ వాట్ ఈస్ ద డిఫాల్ట్ పోర్ట్ అని కూడా అడుగుతారు. డిఫాల్ట్ పోర్ట్ వచ్చి మనకి 8080 కదా. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ సర్వర్ పోర్ట్ నెంబర్ అని కూడా అడుగుతారు. అండ్ మనకి ఏంటంటే హౌ టు ఎక్స్క్లూడ్ డిఫాల్ట్ సర్వర్. ఒకవేళ మనకి ఏంటంటే ఈ క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. వన్స్ ఈ క్వశ్చన్ కానీ అడిగితే వాట్ ఈస్ ద డిఫాల్ట్ సర్వర్ ఇన్ స్ప్రింగ్ బూట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఈ క్వశ్చన్ ఉంటుంది హౌ టు ఎక్స్క్లూడ్ డిఫాల్ట్ సర్వర్ ఇన్ స్ప్రింగ్ బూట్. సో మనకి ఏంటంటే మనం ఎలాగ ఎక్స్క్లూడ్ చేసి టామ్క్యాట్ సర్వర్ని ఎక్స్క్లూడ్ చేసి మనకి ఏంటంటే జెట్టి సర్వర్ అది ఎలా యాడ్ చేస్తాం అనేది కూడా ఈ క్వశ్చన్ అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చి వీటిలోనే ఎక్స్టెండ్ క్వశ్చన్ వచ్చి మనకి హౌ టు ఎక్స్క్లూడ్ మనకి స్పెసిఫిక్ ఆటో కాన్ఫిగరేషన్ అని అడుగుతారు. లైక్ డేటా సోర్స్ ఉంది కదా. సో డేటా సోర్స్ ఐ డోంట్ వాంట్ టు కాన్ఫిగర్ ద డేటా సోర్స్, ఐ వాంట్ కాన్ఫిగర్ లైక్ కస్టమైజ్డ్ డేటా సోర్స్, హౌ యూ విల్ డూ దట్. సో ఫస్ట్ ఏంటంటే మనం హౌ యూ ఎక్స్క్లూడ్ ద పర్టికులర్ క్లాసెస్ అని రాస్తాం కదా. మనకి ఏంటంటే అక్కడ ఎనేబుల్ ఆటో కాన్ఫిగరేషన్లో పక్కన ఏంటంటే ఎక్స్క్లూడ్ ఇచ్చి పర్టికులర్ ఈక్వల్ ఇచ్చి మన డేటా సోర్స్ డాట్ క్లాస్ ఏ క్లాస్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలో సో అలాంటి క్లాస్ మనం ఎక్స్క్లూడ్ చేస్తాము. సో ఈ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ వచ్చి మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ @controller, @service, @repository. ఈ స్టీరియో టైప్ ఆంటేషన్ మధ్య డిఫరెన్స్ ఏంది, సో ఎక్కడ ఏది యూజ్ చేస్తారు అనే క్వశ్చన్ కూడా అడుగుతారు. ఇది ఏంటంటే కొంచెం ఫ్రెషర్స్ లెవెల్లో, కొంచెం 2-3 years ఎక్స్పీరియన్స్ లెవెల్లో వాళ్ళకి ఎక్కువ అడగడానికి అయితే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ @component అండ్ @bean. సో ఇదేంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ పీపుల్ అడగడానికి ఛాన్సెస్ ఉందండి. సో @component ఏంటంటే, @bean అంటే ఏంది, @bean అంటే మనం మెథడ్ లెవెల్లో యూజ్ చేస్తాం కదా. మనం ఒక కస్టమైజ్ చేసి మన బీన్ని మనకేంటంటే ఐఓసి కంటైనర్కి ఇస్తామన్నమాట. సో ఎలా కాన్ఫిగరేషన్ చేసి బీన్ ఏమైనా ఇస్తాము, అది మెథడ్ లెవెల్, కాంపోనెంట్ ఏంటంటే క్లాస్ లెవెల్, ఇవన్నీ మీరు ఏంటంటే ఎక్కువ అంటే మీరు వన్స్ క్వశ్చన్ అడిగితే దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. దానికి నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమి అడుగుతాయి, వాటిల్లో మీరు ఆన్సర్ చెప్పేదాన్ని బట్టి ఇంటర్వ్యూర్ ఏంటంటే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ ద యాక్చువేటర్స్, వై వీఆర్ యూజింగ్ యాక్చువేటర్. సో మనకి యాక్చువేటర్ అంటే ఏంది, ఇదే క్వశ్చన్ డిఫరెంట్ కూడా అడుగుతారు. సో విచ్ మానిటరింగ్ టూల్ యూ హ్యావ్ యూజ్డ్ వైల్ ఇన్ స్ప్రింగ్ బూట్ అని అడుగుతారు. సో యాక్చువేటర్ ఏంటంటే మానిటరింగ్ టూల్ అనమాట. అంటే మన ప్రాజెక్టు, మన సర్వీసు హెల్త్ ఎలా ఉంది, సో అది అప్ అండ్ డౌన్లో ఉందా, వాటిలో ఏమేమి బీన్స్ ఉన్నాయి ఏంటి, సో ఇవన్నీ ఏంటంటే మన యాక్చువేటర్ ద్వారా మన CPU ఎంత ఉంది, CPU యూటిలైజేషన్ ఎంత ఉంది, మొత్తం అనేది మన యాక్చువేటర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా
కామన్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ నాకు మాక్సిమం స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే ఖచ్చితంగా మీకు వాట్ ఈస్ ద యాక్చువేటర్ అని ఈ యాక్చువేటర్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్కి కానీ లైక్ ఎవరికైనా కానీ ఈ క్వశ్చన్ పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి స్ప్రింగ్ బీన్ లైఫ్ సైకిల్ అండి. మనకి స్ప్రింగ్ బీన్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి కదా, సో ఏంటి ఇనిషియలైజ్, సర్వీసు, డిస్ట్రైస్, వాటి గురించి అడగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి అయితే ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. అసలు వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్, వాట్ ఈస్ ద @ ట్రాన్సాక్షనల్, సో వాటిలో ఏమేమి ఉన్నాయి, సో అది ఎలా వర్కౌట్ అవుద్ది, ఇది మొత్తం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ పీపుల్కి అయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి ఒకవేళ ఎవరైనా కానీ స్ప్రింగ్ ఎంవిసి ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడుగుతారు. అసలు స్ప్రింగ్ ఎంవిసి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, మనకి డిస్పాచ్ సర్వ్లెట్ అంటే ఏంది, ఫ్రంట్ కంట్రోలర్ అంటే ఏంది, ఒక రిక్వెస్ట్ మనకి ఒక యూఐ నుంచి అది ఎలా మనకి డేటాబేస్కి ఎలా కాల్ అవుద్ది, మొత్తం ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. డిస్పాచ్ సర్వ్లెట్ మనకి ఉన్నాయి కదా, స్ప్రింగ్ అది మనకి ఇంటర్నల్ వ్యూ రిజాల్వర్, అవన్నీ ఎట్లా కాన్ఫిగరేట్ చేస్తావు నువ్వు, ఎట్లాగా మొత్తం అంటే మీరు మొత్తం ఇది ఎంవిసి ఆర్కిటెక్చర్ అంటే మొత్తం ఫుల్గా చెప్పాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎక్స్పీరియన్స్ పీపుల్కి అయితే హౌ టు ప్రొవైడ్ యువర్ సెక్యూరిటీ టు యువర్ ప్రాజెక్ట్. సో ఈ క్వశ్చన్ వచ్చి ఖచ్చితంగా అడుగుతారండి ఎక్స్పీరియన్స్ పీపుల్కి. సెక్యూరిటీ రిలేటెడ్ అయితే వన్స్ యూ హ్యావ్ 4+ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా సెక్యూరిటీ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడుగుతారు. ఈ క్వశ్చన్ అయితే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి వాట్ ఈస్ స్వాగర్. సో స్వాగర్ అంటే ఏంటి, ఎందుకు మనం స్వాగర్ యూజ్ చేయాలి అనేది కూడా క్వశ్చన్ అడుగుతారు. సో ఇది కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి. స్వాగర్ అంటే మనకి ఏం లేదు, సో మనకి ఏంటంటే నార్మల్గా మనకి సోప్లో WSDL ఫైల్ ఉంటుంది కదా, ఏమేమి అంటే ఇన్పుట్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద ఎండ్ పాయింట్స్, ఏమేమి ఉన్నాయి, సో అవన్నీ ఏంటంటే మనకి రెస్ట్ ఏపీఐలో ఉండవు కాబట్టి మనం ఏంటంటే ఒక స్వాగర్ ఇంప్లిమెంటేషన్ చేసి డాక్యుమెంటేషన్ లాగా, సో దాంట్లో ఏంటంటే మనకి మొత్తం URLs ఏంది, ఇన్పుట్ ఏంది, రిక్వెస్ట్ ఏంది మొత్తం అనేది ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ కూడా నువ్వు ఎలా మీ ప్రాజెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేసావు స్వాగర్ అనేది కూడా అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ @ క్వాలిఫైర్, ప్రైమరీ ఓరియంటేషన్. సో ఇవి రెండు కూడా అడగడానికి ఎక్స్పీరియన్స్ పీపుల్ ఇవి రెండు అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో క్వాలిఫైర్ అంటే తెలుసు కదా, సో ఎలాగా అంటే 2 నేమింగ్ కన్వెన్షన్ అంటే గివింగ్ టు 1 క్వాలిఫైర్ అంటే నేమింగ్ అనమాట. సో మనకి సపోజ్ 2 క్లాసెస్ ఉన్నాయనుకో, ఒక ఇంటర్ఫేస్ 2 ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఉన్నాయనుకో, సో మనం @ ఆటోవైర్ కనిస్తే ఆ 2 ఇంప్లిమెంటేషన్స్తో ఏది మనం ఆటోవైర్ చేయాలో తెలియదు. అప్పుడు మనకి ఏంటంటే అంబిగ్యూటీ ఇష్యూ వస్తుంది. సో అప్పుడు ఏంటంటే @ క్వాలిఫైర్ వచ్చి ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చి దాన్ని మనం యాడ్ చేసి @ క్వాలిఫైర్ దగ్గర @ క్వాలిఫైర్ ఆ నేమ్ ఇస్తామండి. సో ప్రైమరీ ఏంటంటే @ ప్రైమరీ ఏంటంటే మనకి విచ్ బీన్ ఫస్ట్ మనం ఇంజెక్ట్ చేయాలి అంటే ఆటో కాన్ఫిగరేషన్ చేయాలి అనేది దానిపైన మనం @ ప్రైమరీ ఓరియంటేషన్ అనేది రాస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హౌ టు కాన్ఫిగర్ ఎక్స్టర్నల్ ఫైల్. సో మీకు ఎక్స్టర్నల్ ఫైల్స్ని ఎలా కాన్ఫిగర్ చేస్తాం అనే క్వశ్చన్ కూడా అడుగుతారు. సో వాట్ ఈస్ ద స్ప్రింగ్ బూట్ ఇనిషియలైజేషన్ టూల్. సో ఈ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. సో హౌ టు గెట్ ద వాల్యూస్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఫైల్. సో మనకి ప్రాపర్టీస్ ఫైల్, application.properties ఫైల్, YAML ఫైల్ ఒక ఉన్నాయి కదా, వాటి నుంచి మీరు క్వశ్చన్స్ సో ఎట్లాగా మీరు ప్రాపర్టీస్ రీడ్ చేస్తారు, వాల్యూస్ ఎలా రీడ్ చేస్తారు అనేది కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్లికేషన్ ప్రాపర్టీ, YAML ఫైల్. application.properties ఫైల్కి YAML ఫైల్కి ఏం డిఫరెన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంది ఎక్స్పీరియన్స్ పీపుల్. సో మొత్తం అంటే నాకు తెలిసి ఈ 30 క్వశ్చన్స్లోనే మ్యాక్సిమం మీకు ఏంటంటే క్వశ్చన్స్ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ మిగిలిపోయి ఉంటే నేను కింద కామెంట్ సెక్షన్లో ఆ క్వశ్చన్స్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో వీటికి కానీ కంప్లీట్ మనకి ఏంటంటే మీకు ఆన్సర్స్ కావాలి, లేకుంటే కోర్ జావా కానీ మనకి మైక్రో సర్వీసెస్ కానీ సర్వ్లెట్స్ కానీ వీటి మీద ఏమన్నా క్వశ్చన్స్ కావాలి, ఆన్సర్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి ఛానల్ని మా ఛానల్ తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మేము ఏంటంటే ఎక్కువ ఇలాంటి వీడియోస్ పెట్టడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ.